Welcome to Hello Masteru. Yes, today we are going to discuss an important topic from second semester English, right? Yeah. So the topic is one word substitutes. Okay. So and even I am going to explain in Telugu as many of my students requested me to explain even in Telugu. Okay. Let us start. Yeah. So there are today I'm planning to give you 20 words, 21 words and then explanation. Right? Okay. Let us start. The first word, anarchist. The one who is out to subvert a government. Okay? What is anarchist? The one who is out to subvert a government. అంటే ఏమిటి తెలుగులో ప్రభుత్వాన్ని కూలగొట్టేవాడు అని అర్థం. అంటే ప్రభుత్వ ద్రోహి అని అర్థం. ఓకే, నెక్స్ట్ కన్వలసెంట్. ఏమండి కన్వలసెంట్ అంటే వన్ హూ ఈజ్ రికవరింగ్ ఫ్రమ్ ఇల్నెస్. ఓకే, అంటే మీ ఆరోగ్యవంతుడు అంటే ఏంటి, ఏదైనా కోలుకుంటున్నాడు అన్నమాట. ఓకే, సో ఏదైనా ఒక జబ్బు పడిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కోలుకుంటారు కదా, వాళ్ళు ఏమంటాము కన్వలసెంట్ అంటాం. ఓకే, సో థర్డ్ వన్ ఆమ్నిపోటెంట్. వన్ హూ ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఆమ్నిపోటెంట్ అంటే ఏంటి, వన్ హూ ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఓకే, సో అంటే ఏంటి, అన్ని శక్తులు కలిగిన ఉన్నవాడు అనమాట. అంటే సర్వశక్తివంతుడిని ఏమంటాం, ఆమ్నిపోటెంట్ అంటాం. నెక్స్ట్ ఆమ్ని ప్రెజెంట్. వన్ హూ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. ఆమ్ని ప్రెజెంట్ అంటే ఏంటి, వన్ హూ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్ అంటే ఏమి, అన్ని చోట్ల ఉండేవాడు అనమాట. అంటే ఏమి, సర్వవ్యాప్తి అంటాం తెలుగులో మనం. ఓకే, నెక్స్ట్ ఆమ్నిషియంట్. ఆమ్నిషియంట్ అంటే ఏమి, వన్ హూ నోస్ ఎవ్రీథింగ్. వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ అన్నీ తెలిసినవాడు, సర్వజ్ఞుడు ఏమంటాం, సర్వజ్ఞుడు. నెక్స్ట్ గల్లిబుల్. వన్ హూ ఈజ్ ఈజీలీ డిసీవ్డ్. ఓకే, డిసీవ్డ్ అంటే చీటింగ్ అనమాట. ఓకే, సులభంగా మోసపోయే వాళ్ళని ఏమంటాం, గల్లిబుల్ అంటాం. ఓకే, మోసపోయే వ్యక్తి అనమాట. నెక్స్ట్ ఇన్ఫాలిబుల్. వన్ హూ డస్ నాట్ మేక్ మిస్టేక్స్. ఓకే, తప్పులు చేయనివాడు, అపరాధరహితుడు అనమాట. తప్పులు అసలు చేయనటువంటి వ్యక్తి. నెక్స్ట్ మెర్సనరీ. వన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. మెర్సనరీ అంటే డబ్బు కోసం ఏ పనైనా చేసేటువంటి వ్యక్తి అనమాట. లోభి అంటే డబ్బు కోసం ఏదైనా చేసేవాడు. ఓకే, నెక్స్ట్ పాపర్. వన్ హూ హ్యాజ్ నో మనీ. పాపర్ అంటే ఏమండి, డబ్బు లేనివాడు అంటే దరిద్రుడు అని అంటాం కదా, సో అర్థం అనమాట పాపర్. నెక్స్ట్ టర్న్ కోట్. ఏమండి టర్న్ కోట్. వన్ హూ చేంజెస్ సైడ్స్. ఓకే, అంటే వర్గం మార్చుకునేవాడు అనమాట, వంచకుడు. ఏదైనా ఒక వర్గం నుండి ఆ వర్గం నుండి మార్చుకుంటూ ఉంటాడు, వాడిని ఏమంటాం, టర్న్ కోట్ అంటాం. నెక్స్ట్ వాలంటీర్. వన్ హూ వర్క్స్ ఫర్ ఫ్రీ. ఉచితంగా పనిచేసేవాడు. మనం చూస్తుంటాం ఏదైనా ఆర్గనైజేషన్లో కానీ ఏదైనా ప్రోగ్రామ్ జరిగేటప్పుడు కొంతమంది వాలంటీర్స్ ఉంటారు. అంటే ఏమి, వాళ్ళు సేవ చేస్తారనమాట, సర్వీస్ చేస్తారు. ఓకే, హెల్ప్ చేస్తుంటారు వేరే వాళ్ళు, కానీ వితౌట్ ఎనీ మనీ. ఉచితంగా పనిచేసే వాళ్ళు ఏమంటాం, వాలంటీర్, సేవకులు అంటాం. నెక్స్ట్ బిబ్లియోఫైల్. ఓకే, బిబ్లియోఫైల్ అంటే ఏమండి, వన్ హూ లవ్స్ బుక్స్. ఓకే, వన్ హూ లవ్స్ బుక్స్, పుస్తకాలను ప్రేమించేవాడు అనమాట. అంటే ఏమి, గ్రంథాభిమాని. ఓకే, పుస్తకాలను ప్రేమించే వాళ్ళు ఏమంటాం, బిబ్లియోఫైల్ అంటాం. ఓకే, బైలింగ్వెల్. వన్ హూ లవ్స్ బుక్స్. ఓకే, బైలింగ్వెల్ అనమాట, రెండు భాషలు మాట్లాడేవారు. వన్ హూ లవ్స్ కాదు ఇక్కడ యాక్చువల్గా. ఓకే, బైలింగ్ ఇక్కడ ప్రింట్ మిస్టేక్ అయింది. బైలింగ్వెల్ అంటే రెండు భాషలు మాట్లాడే వ్యక్తి అనమాట. రెండు భాషల్ని ద వన్ హూ స్పీక్స్ 2 లాంగ్వేజెస్. ఇక్కడ ప్రింట్ మిస్టేక్ పడిందండి. బైలింగ్వెల్ అంటే రెండు భాషలు మాట్లాడేటువంటి వ్యక్తిని ఏమంటాం, బైలింగ్వెల్ అంటాం. వన్ హూ స్పీక్స్ 2 లాంగ్వేజెస్. ఓకే, రెండు భాషల్లో ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఫిలంథ్రోపిస్ట్. ఫిలంథ్రోపిస్ట్ అంటే ఏమండి, వన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్. ఓకే, అంటే మానవత్వాన్ని ప్రేమించేవాడు అనమాట. నెక్స్ట్ మిసంథ్రోప్ అంటే మానవాళిని ద్వేషించేవాడు. ఫిలంథ్రోపిస్ట్ అంటే ఏమో మానవత్వాన్ని ప్రేమించేవాడు. మిసంథ్రోప్ అంటే ద్వేషించే వ్యక్తి అనమాట, మానవ ద్వేషి. నెక్స్ట్ ఆప్టిమిస్ట్ అంటే వన్ హూ లుక్స్ ఆన్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ థింగ్స్.
ఓకే, మంచి కోణంలో ఏదైనా అంశాన్ని, ఏదైనా ఒక పరిస్థితులు ఏదైనా కానీ ఓకే, ప్రతిదాన్ని ఒక మంచి కోణంలో చూసే వ్యక్తి ఏమంటాం, ఓకే, ఏమంటాం మనం ఆప్టిమిస్ట్ అంటాం. వన్ హూ లుక్స్ ఆన్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ థింగ్స్. నెక్స్ట్ పెసిమిస్ట్ అంటే చెడు కోణం చూసేవాడు, అంటే వన్ హూ లుక్స్ ఆన్ ద డార్క్ సైడ్ ఆఫ్ థింగ్స్. ప్రతి విషయాన్ని ఏదో నెగిటివ్గా చెడు కోణంలో చూసే వ్యక్తిని ఏమంటాం, పెసిమిస్ట్ అంటాం. నెక్స్ట్ ఆగ్నోస్టిక్. ఆగ్నోస్టిక్ అంటే ఏంటంటే వన్ హూ డౌట్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఏంటంటే దేవుడు ఉనికిని సందేహించేవాడు అనమాట. దేవుడు ఉన్నాడా లేదా, ఓకే, దేవుడు లేదు అనేటువంటి భావన కలిగిన వాళ్ళు అనమాట అగ్నోస్టిక్. వన్ హూ డౌట్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఓకే, ఏమంటాం మనము, ఓకే, అనిశ్చయవాది అనమాట. ఓకే, అతనికి నిశ్చయం ఉండదు, అనిశ్చయవాది. ఆల్వేస్ హీ డౌట్స్ ఆన్ గాడ్. నెక్స్ట్ హిపోక్రిట్. హిపోక్రిట్ అంటే ఏంటండి, హిపోక్రిట్ అంటే వన్ హూ ప్రిటెండ్స్ టు బీ వాట్ హీ ఈజ్ నాట్. ఓకే, హిపోక్రిట్ అంటే నకిలీగా ప్రవర్తించేవాడు అనమాట. అంటే ప్రతిదాన్ని డబుల్ గేమ్ ఆడతారు కదా, వాళ్ళని ఏమంటాం, హిపోక్రిట్స్ అంటాం. ఓకే, నకిలీగా ప్రవర్తించేవాడు అనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇండిఫెటిగబుల్ అంటే వన్ ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ టైర్డ్. ఓకే, అలసట ఎరుగని వ్యక్తి అనమాట. ఎంత పని చేసినా కూడా అసలు అలసట కాదనమాట. ఒక అలసట రహితుడు అంటాం, ఇండిఫాటిగబుల్. ఓకే, అర్థమైందా అండి? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.